ఒకసారి నారద మహర్షి ఈ సృష్టిలో నారాయణుడికి నాకంటే గొప్ప భక్తుడు ఎవరూ లేరు అనుకున్నాడు. వెంటనే నారాయణుడు చిరునవ్వుతో, నారద, పక్కనే పొలంలో ఓ రైతు ఉన్నాడు, వెళ్లి చూడు, నీకన్నా గొప్ప భక్తుడో కాదో తెలుస్తుంది అని చెప్తాడు. నారదుడు ఆశ్చర్యపోయి రైతు దగ్గరికి వెళ్లాడు. ఆ రైతు తెల్లవారుజామున లేచి పొలం పనులకు వెళ్తూ, ఓ నారాయణ అన్నాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ నారాయణ అని ఒక్కసారి స్మరించాడు. నారదుడికి కోపం వచ్చి, ఇంతేనా ఇతని భక్తి, నా అంత గొప్పవాడు కాదు అని తిరిగి నారాయణుడి దగ్గరికి వచ్చి, దేవా, ఇతను కేవలం 2 సార్లు మాత్రమే నీ నామం స్మరించాడు, ఎలా గొప్ప భక్తుడవుతాడు అని అడిగాడు. అప్పుడు నారాయణుడు ఒక నూనె నిండిన పాత్రను ఇచ్చి, నారద, ఈ పాత్రలోని నూనె చిందకుండా భూ ప్రదక్షిణ చేసి రమ్ము అని ఆజ్ఞాపిస్తాడు. నారదుడు జాగ్రత్తగా భూ ప్రదక్షిణ చేసి వచ్చాడు. నారాయణుడు అడిగాడు, నారద, ఈ ప్రదక్షిణలో నువ్వు ఎన్నిసార్లు నా నామం స్మరించావు? అప్పుడు నారదుడు వినయంగా, దేవా, నా ధ్యాసంతా నూనె చిందకుండా చూడటంపైనే ఉంది, ఒక్కసారి కూడా నీ నామం స్మరించలేకపోయాను అంటాడు. అప్పుడు నారాయణుడు నవ్వి, చూసావా నారద, ఆ రైతు తన పనులన్నీ చూసుకుంటూ కూడా నన్ను 2 సార్లు స్మరించాడు, నువ్వు ఒక్క పని చేస్తూ కూడా నన్ను మర్చిపోయావు. నిజమైన భక్తి అంటే ఇదే, కర్మ చేస్తూనే కీర్తించడం. ఇది మన సనాతన ధర్మ గొప్పదనం. ఇఫ్ యూ లైక్ ద స్టోరీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్.